మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కోదాడ నుంచి శ్రీలక్ష్మి రాస్తున్నారు. మార్గశిర పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మార్గశీర్ష పూర్ణిమ ఎలాగో దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు. దీనితో పాటుగా 27 నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం పుట్టింది ఈ పూర్ణిమ నాడే. చాలా ఆశ్చర్యకరంగా. దక్షుడు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 60 మంది కూతుళ్లలో రోహిణీ నక్షత్రం కూడా ఈ పూర్ణిమ నాడే పుట్టుకొచ్చింది. అయితే ఆ రోజుల్లో దీనికి పూర్ణిమని ప్రత్యేకంగా ఒక తిథి అని పెట్టలేదు అంతే. ఈ విధంగా ఒక పక్కన స్త్రీ రూపమైన రోహిణి పుట్టిన తిథి, దత్తాత్రేయుడు పుట్టిన తిథి, ఇవన్నీ కాకుండా గోలోకంలో బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాధాసమేతంగా తిరిగి మురళీ వాయిస్తూ పాడేటటువంటి దివ్యతిథి కూడా మార్గశీర్ష పూర్ణిమ. ఇది పరమ వైష్ణవ తిథిగా జగత్తులో ప్రసిద్ధికెక్కింది. ప్రత్యేకంగా ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇందాక ప్రారంభంలో మనం ఎలాగో దత్తాత్రేయ జయంతిలో ఆయన గొప్పతనం ఎలాగో చెప్పుకున్నాం దత్తాత్రేయుడిది. ఈరోజు ఆచరించవలసిన విధులు ఏంటంటే, సూర్యోదయానికి ముందు లేచి విభూతి రేఖలు కానీ తమ సంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవనామాలు కానీ పెట్టుకుని గురువులను పూజించి తీరాలి అని చెప్పారు. తప్పక ఈరోజు గురువుల్ని పూజించాలి. పాయసాన్నాన్ని విష్ణు ఆలయంలో నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించాలి. వీలుంటే యోగాభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి. మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. ఇంకా రాత్రికి 10 గంటల్లో పడుకోకుండా ఏడాబాయి అన్న ఉంటే అటువంటి చోట పైకెక్కి వెన్నెలలో చంద్రుడిని చూసి ఆ చంద్రుడికి 2 చేతులు జోడించి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం జపించాలి. చంద్రుడి వెన్నెలలో నుంచి దత్తాత్రేయుడు ఈ మంత్రం వల్ల మనల్ని అనుగ్రహిస్తాడు. చంద్రుడి వెన్నెల రాత్రి 10 గంటలు కాబోతున్నప్పుడు మనం చూస్తూ ఆకాశంలో మేఘాలు లేకపోతే, మేఘాలున్నా చంద్రుడిగా చూడటమే, వెన్నెలు ఉంటుందో లేదో అది పక్కన పెట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్ర జపం చేస్తే వాడు మహాద్భుత యోగిరాజు అవుతాడు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధారణాశక్తి వాడికి బాగా పెరుగుతుంది. ఇది మార్గశీర్ష పూర్ణిమ యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసిన విధి విధానాలు.